గురుగారు, నేటి జీవన విధానంలో ఒత్తిడి అనేది అధిగమించలేని సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికత ఒత్తిడిని అధిగమించే మార్గాన్ని ఎలా సూచిస్తుంది? చాలా సులభం. అంతా చేతిలోనే అని ఒక మాట. ఆధ్యాత్మికంలో అనేక అంశాలను మనం ప్రస్తావన చేస్తూ ప్రతి అంశానికి ఏదో ఒక శాస్త్రాన్ని ఇదమిత్తంగా స్వీకరిస్తూ వస్తూ ఉండగా అందులో ఒకటి యోగ శాస్త్రం. ఒత్తిడి ఎవరికి? మనకే. ఎలా? మానసికంగా. శారీరకంగా ఏ ఒత్తిడి లేదు, కానీ మానసికంగా సమయం మించిపోతోంది, లేదా కాలం హరించిపోతోంది. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, పోవలసిన దూరం చాలా ఉంది. ఇలా ప్రతిదాన్ని మన మనస్సే అంచనా వేస్తూ బేరీజు కడుతూ తెలియకుండానే మనల్ని ఒక ఒత్తిడిలోనికి నెట్టివేస్తోంది. ఇందువలన ఇష్టంతో చేసేటటువంటి పని కష్టంగా మారిపోతుంది. ఒత్తిడిని జయించాలి. మొదటి సూత్రం, ఇష్టంతో ఆ పని చెయ్యాలి. ఇష్టంతో ఉన్నప్పుడు శారీరక కష్టం ఎంత ఉన్నా, మానసిక ఒత్తిడి ఎంత ఉన్నా, ఆ పని పైన మనకుండే ఇష్టం కారణంగా ఈ ఒత్తిడి అసలు మనల్ని వేధించదు, జ్ఞాపకం కూడా ఉండదు. ఇష్టమే ప్రధానమవుతుంది. అయినా ఒక్కొక్కసారి ఎంత ఇష్టం ఉన్నా కూడా సమయం మన చేతిలో ఉన్నది కాదు కదా, చేసే పని మన ఒక్కరికి సంబంధించినది కాదు కదా, 10 మందికి సంబంధించినది అయినప్పుడు ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ఒత్తిడిని జయించే మార్గం ఏదైనా ఉందా? సులభం, ఉంది. జ్యోతిషంలో ఈ బొటనవేలికి శుక్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. లోకపరమైన సంబంధాలను ఈ శుక్రుడు కలిగిస్తాడు. అలాగే ఈ చేతి వేళ్లలో చూపుడు వేలు గురుగ్రహం ఆధిపత్యంలో ఉంటుంది. ఈ చూపుడు వేలు గురువు, మానవాతీతమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనకు అందించేటటువంటి గ్రహం. ఒకటి లోకం, 2 మానవాతీతం. ఇది ఆది భౌతికం, ఇది ఆది దైవికం. ఈ రెండింటి ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని మనం పెంచుకోవచ్చు. ఆది దైవికమైన ఈ గురుగ్రహంతో ఆది భౌతికమైన ఈ శుక్రగ్రహాన్ని ఇలా నొక్కి పడితే ఒత్తిడి జయించగలుగుతాం. మధుర మీనాక్షి అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ అమ్మవారు ఇదే ముద్రలో మనకు దర్శనం ఇస్తారు. ఆది భౌతికంగా ఉండే శుక్రగ్రహాన్ని గురుగ్రహంతో నియంత్రించాలి. గురుబలం ప్రధానం. శుక్రుడు భౌతికమైన వాంఛలతో, లాలసతో పరిగెత్తిస్తూ ఇది కావాలి అది కావాలి అనేటటువంటి జిజ్ఞాసలతో లౌకిక పరమైన విషయ వాంఛలలో పడవేస్తూ దుఃఖాల పాలు చేస్తూ ఉంటాడు. జయించాలి ఒత్తిడి జయించాలి. బొటనవేలి పైన ఒత్తిడి పెంచాలి. ఇంతే అంటుంది యోగ శాస్త్రం. ఈ రెండింటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని మనం పెంచుకోవచ్చు. దైవారాధన మేలు కలిగిస్తుంది. మూడవదిగా, ఇవన్నీ ఇబ్బంది కలిగించే అంశాలు అవుతున్నాయి అన్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, అప్పుడు ఇలా పెడితే సమస్య అవుతుంది. అలాంటి ప్రత్యేక సమయాలలో ఏదో ఒక దైవనామం, శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, మనస్సులో దైవనామం చేస్తూ దృష్టి కేంద్రీకరించగలిగితే ఒత్తిడిని సులభంగా జయించగలుగుతాం. మనోబలం పెంచేటటువంటి శక్తి మంత్ర విద్యకు ఉంది కనుక ఒత్తిడిని జయించాలి, మంత్రబలం పెంచుకోవాలి.